హలో ఫ్రెండ్స్, మన లైఫ్లో రోజులు మారుతున్నాయి, క్యాలెండర్లో డేట్స్ మారుతున్నాయి, ఇయర్స్ మారుతున్నాయి. కానీ మన జీవితాలు అనేది మారడం లేదు. ఏదో ఒక సైడ్న ఎక్కడో ఒక అంక మన లైఫ్లో అనేది స్టక్ అయినట్టు, లేదంటే ఏదో ఒక ట్రాప్లో సిక్కపడ్డట్టు, అంటే మనము ఎదగలేనట్టు అనేటట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మన థాట్ ప్యాటర్న్స్ అంటే ఏం లేదు. థాట్ ప్యాటర్న్స్ అంటే మన లైఫ్లో ప్రతిరోజు కొత్త రోజే, ప్రతి క్షణము కొత్త క్షణమే. కానీ మనం ఏదైతే ఆలోచించే విధానము అయితే ఏదైతే ఉంది కదా, దాన్ని మనము పదే పదే ఒకటే రకంగా ఆలోచించడాన్ని మనము థాట్ ప్యాటర్న్స్ అని అంటాం. అసలు దీన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది ఇస్తా. సపోజ్ మీ బాస్ నుంచి మీకు ఈమెయిల్ అనేది వస్తుంటుంది, లెట్స్ మీట్ టుమారో అని. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? జస్ట్ ఊహించుకోండి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అసలు బాస్ నన్ను ఎందుకు కలవాలి ఎందుకు మీట్ అవ్వాలి అని అన్నాడు. ఇంతకు నేను ఏదో ఒకటి తప్పు పని చేసి ఉంటాను. నన్ను బాస్ రేపు నన్ను వర్క్లో నుంచి తీసేస్తాడేమో, తర్వాత నా జీవితం ఎలా, ఇంకా నాకు వేరే వర్క్ కూడా దొరకదు తొందరగా అనేటట్టు ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. సేమ్ దీనే మనము ఆలోచించడం అంటాం, కానీ ఆలోచించడం అని మనం అనుకుంటాం, కానీ దీన్ని ఆలోచించడం అని అన్నారు. దీన్ని చైన్ ఆఫ్ థాట్స్ అని అంటారు. సేమ్ అచ్చం అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను నేను మీకు. థాట్ ప్యాటర్న్స్ అంటే ఏంటని, ఒక అమ్మాయి అనేది ఉంది, అంజలి అనే అమ్మాయి, లేదంటే ఒక అమ్మాయి తన ఇన్స్టాగ్రామ్లో తను ఒక పోస్ట్ అనేది పెడుతుంది. తను ఏమనుకుంటుంది అంటే, నేను చాలా లైక్స్లు వస్తే నా పోస్ట్ బాగుంది, నేను అందంగా ఉన్నా అని తను అనుకుంటుంది. ఒకవేళ లైక్స్ రాకుంటే నేను అందంగా లేను అని అనుకుంటుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ థాట్ ప్యాటర్న్స్. ఎందుకంటే ఆమె అలాగే పెరిగింది కాబట్టి. మనలో కూడా చాలామంది అలాగే అనుకుంటారు. కానీ నిజమేంది అంటే మనము మన పోస్ట్కి, అంటే మనం కనిపించేదానికి థాట్స్కి అనేది సంబంధం అనేది లేదు. మన అందానికి లైక్స్కి అనేది సంబంధం అనేది లేదు. అది మనం ఆలోచించే విధానం అనేటట్టు. అలాగే మనం పాస్ట్లో ఏదో ఒకటి మిస్టేక్ చేయడం వల్ల, లేదంటే ఏదో ఫెయిల్ అవ్వడం వల్ల మనము ప్రజెంట్లో కూడా అదే థాట్ ప్యాటర్న్ అనేది మన బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఇంటర్ఫియర్ చేసి ప్రజెంట్లో అయ్యే పనిని కూడా అవ్వనట్టు అనేది చేస్తుంది. ఎలా అంటే, గతంలో ఎవరో ఒకరు హెల్ప్ చేస్తాని మోసం చేసినారు. సేమ్ ఇప్పుడు ఏమవుతుందంటే, వేరే వారు కొత్త వాళ్ళు మిమ్మల్ని హెల్ప్ చేస్తా, మీకు ఇది సాయం చేస్తా అంటే మీరు నమ్మరు. ఎందుకంటే మీ ఏదైతే డిఫాల్ట్ థింకింగ్ అనేది ఉంటుందో అది మీకు గుర్తు చేస్తుంది. అది అప్పుడు మనం ఏం చేస్తాము, మనకి రిస్క్ తీసుకోవడం వద్దు, ఏమొద్దు అనికేసి అని మనము ప్రయత్నించడం అనేది మానేస్తాం అనేటట్టు. సో ఇవన్నీ దానిలోని మనము థాట్ ప్యాటర్న్స్ అని అంటాం. సేమ్ అచ్చం ఇలాగే ఇంకా చాలా ఉన్నాయి థాట్ ప్యాటర్న్స్. అంటే మనం కంపారిజన్ చేసుకోవడం కూడా థాట్ ప్యాటర్న్సే. మనం ఫ్యూచర్ గురించి వరి అవ్వడం కూడా థాట్ ప్యాటర్న్సే. ఏవేవైతే నెగిటివ్ థాట్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి అవన్నీ నిజాలు అనేటివి కావు. అవన్నీ జస్ట్ మనకి ఫీల్ అవుతుంది ఇవన్నీ నిజమేమో అని, కానీ అవి రియాలిటీ అనేది కాదు. జస్ట్ అవి మన మైండ్లో మాత్రమే ఉంటాయి మన థాట్ ప్యాటర్న్స్.